హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్, బ్యాక్ నెక్ డిజైన్‌ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. దీనికి సంబంధించిన మెజర్‌మెంట్స్ అన్నీ కూడా నేను ఇక్కడ స్క్రీన్ పైన అయితే మెన్షన్ చేసేస్తున్నాను. బోట్ నెక్ బ్లౌజ్ డిజైన్‌ని స్టిచ్చింగ్ చేయండి అని చెప్పేసి కామెంట్ పెట్టారు కదా! అందు గురించి ఈరోజైతే హెవీ మోడల్‌లో ఉన్న బోట్ నెక్ బ్లౌజ్ డిజైన్‌ని కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అయితే చూపించేస్తున్నాను. ఇది వచ్చేసి కొంచెం హెవీ మోడల్‌లోనే ఉంటుంది. దీనికి సంబంధించిన కాస్ట్ డీటెయిల్స్, అలాగే నేను ఏ ఫ్యాబ్రిక్‌ని యూజ్ చేశాను, ఎంత ఫ్యాబ్రిక్‌ని యూజ్ చేశాను, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను వీడియో మిడిల్‌లో అయితే చెప్తాను. మీకు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్‌గా తెలిసింది. ఇక్కడ నెక్ దగ్గర నుంచి ఒక 7 ఇంచెస్ వరకు 7.5 ఇంచెస్ వరకు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు డిజైన్ అయితే మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీరు ఇంకా నెక్ డీప్‌ని పెంచుకోవాలనుకుంటే గనుక ఒక 1/2 ఇంచ్ గాని, 1 ఇంచ్ గాని నెక్ డీప్‌ని అయితే పెంచుకోవచ్చు. బ్లౌజ్ కొలతలను బట్టి నెక్ డీప్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ స్క్రీన్‌లో చూపించిన విధంగా డిజైన్ అయితే డ్రా చేసేసిన తర్వాత ఫ్యాబ్రిక్‌ని అయితే కటింగ్ చేసేస్తున్నాను. ఇది వచ్చేసి లేటెస్ట్‌గా ట్రెండింగ్ అవుతున్న జిమ్మీ చూ సారీ అనమాట. జిమ్మీ చూ సారీ బ్లౌజ్ డిజైను. ఈ సారీస్ అన్నీ కూడా థిక్‌నెస్ చాలా తక్కువగా ఉంటుంది. అందు గురించి అని చెప్పేసి కంపల్సరీగా మనం క్యాన్వాస్ పేపర్‌ని అయితే బ్యాక్ పార్ట్ మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ బ్యాక్ పార్ట్ మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసుకునేంత క్యాన్వాస్ పేపర్ లేకపోతే గనక మీకు నార్మల్‌గా నెక్ వరకు కూడా స్టిచ్చింగ్ చేసుకోవడానికి క్యాన్వాస్ పేపర్ ఉంటుంది కదా! ఆ క్యాన్వాస్ పేపర్‌ని స్క్రీన్‌లో చూపించిన విధంగా ఇలా స్టిచ్చింగ్ చేసేయచ్చు. నేనైతే ఇక్కడ బ్యాక్ పార్ట్ మొత్తం కూడా స్టిచ్చింగ్ చేయట్లేదు. జస్ట్ నెక్ వరకు మాత్రమే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇలా కంప్లీట్‌గా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాల్సి ఉంటుంది. మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్న తర్వాత ఇలా మిడిల్‌లో డిజైన్ ఏదైతే డ్రా చేసామో ఈ డిజైన్ వరకు మాత్రమే స్టిచ్ చేసుకోవాలన్నమాట. నెక్ దగ్గర అయితే స్టిచ్చింగ్ చేయకూడదు. ఎందుకంటే క్లాత్‌ని మళ్ళీ మనం ఇవతల వైపుకి ఫోల్డింగ్ చేయాలి కదా! 2 సైడ్స్ స్టిచ్చింగ్ చేస్తే మనకి ఫోల్డింగ్ అనేది రాదు. ఇప్పుడు నెక్ మిడిల్‌లో ఏదైతే క్లాత్ ఉందో డిజైన్ మిడిల్‌లో దీన్ని కటింగ్ చేసేసుకొని డిజైన్ కార్నర్‌లో చిన్నగా కట్ పెట్టుకోవాలి. ఇలా కటింగ్ చేసుకుండడం వల్ల మనకి క్లాత్ అనేది అవతల వైపుకి ఫోల్డింగ్ చేయడానికి ఫ్రీగా మూవ్ అవుతుందన్నమాట. ఇలా డిజైన్ మొత్తం కూడా ఇక్కడ కూడా మనం స్టిచ్చెస్ వైపుకి పోకుండా కటింగ్ చేసుకోవాలన్నమాట. కంప్లీట్‌గా కటింగ్ చేసిన తర్వాత ఒకసారి ఫ్యాబ్రిక్‌ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసేసి ఐరన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐరన్ చేస్తే బిగినర్స్‌కి ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవడానికి బాగుంటుందన్నమాట. అలానే ఈ డిజైన్ చుట్టూ కూడా చిన్నగా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి ఇంకా ఈజీగా ఉంటుంది. ఎక్కడైనా సరే ఫ్యాబ్రిక్ మనకి ఫ్రీగా మూవ్ అవ్వకపోతే చిన్నగా కటింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా కంప్లీట్‌గా డిజైన్ మొత్తం కూడా స్టిచెస్ వేసేసుకున్న తర్వాత ఈ మెయిన్ ఫ్యాబ్రిక్‌ని అలానే బ్యాక్ నెక్‌ని కూడా చుట్టూ స్టిచెస్ వేసేసుకోవాలి. ఇలా చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్‌ని అయితే కటింగ్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న ఈ ఫ్యాబ్రిక్ మొత్తం కటింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడొచ్చేసి నెక్ దగ్గర మాత్రం పైపింగ్ వేసేసుకోవాలి. నేను ఇక్కడ పింక్ కలర్ క్లాత్ అయితే యూజ్ చేస్తున్నాను పైపింగ్ కోసం అని చెప్పేసి. స్టిచెస్ కోసం మాత్రం ఇక్కడ నేను 1½ ఇంచ్ వరకు లీవ్ చేసేసి డాట్స్ వేసేస్తున్నాను. డాట్స్ వేసేసేటప్పుడు ఇలా 3.5 ఇంచ్ పొడవులో అయితే మార్కింగ్ చేసేసుకుని ఈ మార్కింగ్ మీద ఫస్ట్ అయితే మనం స్టిచెస్ వేసుకోవాలి. ఎందుకంటే మనకి క్లాత్ ఎక్కడ కూడా ఇది సిల్కీగా ఉంది కదా క్లాత్. డాట్స్ వేసేటప్పుడు క్లాత్ మనకి ముడతలు వచ్చినట్టుగా కనిపించకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఫస్ట్ అయితే ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నాను. ఇలా స్టిచ్ చేయడం వల్ల మనకి డాట్స్ కూడా చాలా నీట్‌గా వస్తాయి. సిల్కీగా ఉన్న క్లాత్‌లకు మాత్రం కంపల్సరీగా ఇలా ట్రై చేయండి బిగినర్స్ అయితే. మీకు ఫినిషింగ్ అనేది చాలా నీట్‌గా వస్తుంది. ఇప్పుడు చివర మాత్రం ఒక 1/2 ఇంచ్ స్క్రీన్‌లో చూపించిన విధంగా ఇలా క్రాస్‌గా మార్కింగ్ చేసేసుకొని కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నడుము దగ్గర ఫినిషింగ్ ఈ విధంగా కటింగ్ చేస్తే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు పైపింగ్ కోసం అని చెప్పేసి పింక్ కలర్ క్లాత్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే నడుము దగ్గర నడుము పట్టీ కోసం అని చెప్పేసి ఈ విధంగా క్లాత్‌ని అయితే వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి స్టిచెస్ వేసేసాను. ఇప్పుడు నడుము పట్టీని అయితే వేసేస్తున్నాను. నడుము పట్టీని వేస్తే పైపింగ్ అవసరం లేదా అంటున్నారు. మీరు పైపింగ్ వేసుకోవాలనుకుంటే కనుక నడుము పట్టీని అయితే స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు. కావాలనుకుంటే కనుక ఈ పట్టీ పైన లేస్‌ని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. పైపింగ్ స్టిచ్చింగ్ చేస్తే అంత బాగోదు. ఇక్కడ డిజైన్ కోసం అని చెప్పేసి 4 ఇంచెస్ విడ్త్‌లో ఉన్న క్లాత్‌ని అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి 1½ మీటర్ లెంత్ ఉన్న క్లాత్ అనమాట. మనకి ఫ్రిల్స్ చాలా దగ్గరగా స్టిచ్చింగ్ చేస్తున్నాను. అందుకే కొంచెం క్లాత్ అయితే ఎక్కువగా తీసుకున్నాను. మీరు ఒకవేళ అంత క్లాత్ ఉండదు అని అనుకుంటే కనుక మీరు ఫ్రిల్స్ కొంచెం దూరంగా స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఒక 1 మీటర్ క్లాత్ తీసుకుంటే సరిపోతుంది. అలానే ఇది వచ్చేసి మనకి హెవీ మోడల్ బ్లౌజ్ డిజైన్ కదా! ఫ్రంట్, హ్యాండ్స్ అలానే ఫుల్‌గా బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ చేయడానికి మనకి 1½ మీటర్ వరకు క్లాత్ అయితే అవసరం అవుతుంది. అంటే ఒక 1/2 మీటర్ అయితే మీరు
శారీలో నుంచి 1/2 మీటర్ క్లాత్ అయితే కటింగ్ చేయలేం కదా, ఈ ఫ్యాబ్రిక్ అయితే మీరు సేమ్ కలర్ శారీ తీసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే కనుక విడిగా దొరికితే కనుక విడిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి కూడా మీటర్లో విడిగా దొరుకుతున్నాయి, ట్రై చేయండి. హెవీ మోడల్ బ్లౌజ్ డిజైన్స్కి అయితే కంపల్సరీగా మనకి క్లాత్ అనేది ఎక్కువ అవసరం అవుతుంది. అంతేకాకుండా ఒకవేళ మీరు బ్యాక్ నెక్ మొత్తం స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఫ్రంట్ మొత్తం ప్లెయిన్గా ఉంచేయాలి హ్యాండ్స్ అనుకుంటే కనుక 1.5 మీటర్లు అయితే మీకు క్లాత్ సరిపోతుంది. బ్యాక్ నెక్ మాత్రం హెవీగా స్టిచ్చింగ్ చేసేసి హ్యాండ్స్ మాత్రం సింపుల్గా పైపింగ్ చేసేస్తే మీకు 1.5 మీటర్లోనే, అంటే శారీలో ఒక 1/4 మీటర్ ఎక్స్ట్రా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ బ్లౌజ్కి కాస్ట్ వచ్చేసి మనకి లైనింగ్ బ్లౌజ్ 400 నుంచి 500 రూపీస్ ఉంటే కనుక ఈ బ్లౌజ్ కోసం మనం 1000 నుంచి 1100 రూపీస్ వరకు తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని స్టిచ్చింగ్ చేయడం కోసం మనకి టైం అయితే తీసుకుంటుంది. అందు గురించి స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా మనకి కొంచెం ఎక్కువగానే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నెక్ చుట్టూ కూడా క్రాస్గా కటింగ్ చేసిన క్లాత్ని తీసుకుని పైపింగ్ చేసేస్తున్నాను. ఇక్కడ నేను వచ్చేసి పింక్ కలర్ క్లాత్ని యూజ్ చేశాను. మీకు శారీలో డబుల్ కలర్ కాంబినేషన్ ఉన్న ఏ క్లాత్ని అయితే తీసుకోవచ్చు. లేదంటే కనుక గోల్డ్ కలర్ క్లాత్ అన్ని క్లాత్ల మీదకి కూడా మ్యాచ్ అయిపోతుంది కనుక అన్ని శారీస్ మీదకి మీరు గోల్డ్ కలర్ క్లాత్తో అయినా పైపింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫ్రిల్స్ మనకి థ్రెడ్స్ అనేవి కనిపించకుండా నీట్గా, నేనైతే ఇక్కడ లేస్ని అయితే స్టిచ్ చేయట్లేదు, ఎందుకంటే మొత్తం ఫ్లవర్ డిజైన్ వచ్చేస్తుంది కనుక మనం లేస్ని స్టిచ్చింగ్ చేసినా అంత యూజ్ ఉండదని చెప్పేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకుని క్రాస్గా కటింగ్ చేసేసుకుని ఒక 1 ఇంచు ఫ్యాబ్రిక్ని తీసేసుకుని ఒక 1/2 ఇంచ్కి అయితే ఫోల్డింగ్ చేసుకుని స్క్రీన్లో చూపించిన విధంగా స్టిచ్చెస్ వేసేసుకున్నాను. ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత మనకి థ్రెడ్స్ కనిపించకుండా లేస్ బదులు నేను క్లాత్ని అయితే యూజ్ చేస్తున్నాను. మనకి లేస్ కన్నా క్లాత్ అయితే కొంచెం థ్రెడ్స్ అనేవి కనబడకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఇలా క్లాత్ని స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ చుట్టూ కూడా ఫ్లవర్ డిజైన్ కోసం అని చెప్పేసి ఫ్లవర్స్ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫ్లవర్స్ కోసం ప్రత్యేకించి ఎక్కువ క్లాత్ అయితే అవసరం ఉండదు, ఎందుకంటే మనం బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఎక్స్ట్రా పీసెస్ అనేవి మిగులుతాయి కదా సైడ్స్, అలాంటి పీసెస్లో నుంచి కూడా ఈ చిన్న చిన్న ఫ్లవర్స్ని అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి డిజైన్ కోసం అని చెప్పేసి డోరీ థ్రెడ్స్ని అయితే డబల్ డోరీ థ్రెడ్స్ని తీసుకుని స్క్రీన్లో చూపించిన విధంగా స్టిచ్ చేసేస్తున్నాను. మీకు బ్లౌజ్ ఇంత హెవీగా అవసరం లేదనుకుంటే కనుక మీరు నెక్ చుట్టూ అయితే ప్లెయిన్గానే లీవ్ చేసేయచ్చు. ఈ స్టిచ్ చేసిన డోరీ థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని స్క్రీన్లో చూపించిన విధంగా పై వరకు స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ కూడా డోరీ థ్రెడ్స్ని స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఫ్లవర్ డిజైన్ కోసం అని చెప్పేసి 1 ఇంచు విడ్త్ అలానే 6 ఇంచెస్ లెంత్ ఉన్న క్లాత్ని తీసేసుకుని స్క్రీన్లో చూపించినట్టు ఒక 1/2 ఇంచు విడ్త్లో స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీకు ఫ్లవర్ సైజ్ అనేది కొంచెం పెద్దగా కావాలనుకుంటే కనుక ఈ మార్జిన్ అనేది కొంచెం యువతల సైడ్కి స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు కరెక్ట్గా ఫ్లవర్ సైజ్ అనేది పెరుగుతుంది. ఫ్లవర్ ఇంకా చిన్నగా కావాలనుకుంటే కనుక మీరు మార్జిన్ ఇంకా చిన్నగా స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు ఫ్లవర్ సైజ్ అనేది ఇంకా చిన్నగా వస్తుంది. మనం స్టిచ్చింగ్ చేసుకునే మార్జిన్ మీదే ఫ్లవర్ సైజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. నేనైతే చాలా చిన్నగానే స్టిచ్చింగ్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ డిజైన్కి మనకి ఫ్లవర్స్ కొంచెం పెద్దగా ఉంటే డిజైన్ అనేది అంతా నీట్గా కనిపించదని చెప్పేసి నేను చిన్న సైజులోనే స్టిచ్ చేస్తున్నాను. ఇలా ఫ్లవర్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఎండ్లో ఈ విధంగా స్టిచ్ చేసుకుని మిడిల్లో మాత్రం మీరు బీడ్స్ని కానీ లేదంటే స్మాల్ సైజులో ఉన్న ప్యాచ్ని కానీ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం బిగ్ సైజులో ఉన్న బీడ్స్ని తీసుకుని స్టిచ్చింగ్ చేసేస్తాను. మొత్తం మనకి నెక్ చుట్టూ కూడా ఎన్ని ఫ్లవర్స్ అయితే అవసరం అన్నింటినీ కూడా స్టిచ్ చేసి పెట్టుకోవాలన్నమాట. కంప్లీట్గా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు నెక్ చుట్టూ కూడా డోరీ థ్రెడ్స్ ఉన్నాయి కదా, వీటిలో కూడా బీడ్స్ని అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయడం కూడా మర్చిపోకండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. ఈ విధంగా డిజైన్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి రోజ్ ఫ్లవర్ని అయితే కొంచెం పెద్ద సైజులో ఉన్న ఫ్లవర్ని అయితే స్టిచ్చింగ్ చేశాను. దీనికి సంబంధించిన వీడియో వచ్చేసి ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. మీరు ఛానల్లో చెక్ చేసుకుంటే కనుక దీనికి సంబంధించిన బ్లౌజ్ డిజైన్ వీడియోలో అయితే ఈ ఫ్లవర్ని ఈ విధంగా కటింగ్ స్టిచ్చింగ్ చేయాలో ఉంటుంది. అలానే ఇక్కడ 3 హ్యాంగింగ్స్ని అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట. మనకి బ్యాక్ నెక్ వైపు 3 హ్యాంగింగ్స్ని స్టిచ్చింగ్ చేస్తున్నాను. మిడిల్లో మాత్రం ఒక 10 బీడ్స్ వరకు స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆ సైడ్ ఈ సైడ్ వచ్చేసి ఒక 6 లేదంటే 5 బీడ్స్ వరకు స్టిచ్చింగ్ చేసుకోవాలి. అంటే మనకి లెంత్ కొంచెం తగ్గితే 2 సైడ్స్ బ్లౌజ్ డిజైన్ అనేది నీట్గా ఉంటుంది. ఫుల్గా మన బ్లౌజ్ డిజైన్ కంప్లీట్ అయిన తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.